హాయ్ ఫ్రెండ్స్, నా పేరు సాయి. మీరు చూస్తున్నారు సచరక్ తెలుగు. ఫ్రెండ్స్, నేను మీ ముందు తీసుకొచ్చాను సామ్సంగ్ నుండి సామ్సంగ్ Q8F QLED స్మార్ట్ టీవీ యొక్క అన్బాక్సింగ్ అలాగే రివ్యూ. ఈ టీవీ నేను 20 డేస్ బ్యాక్ అయితే పర్చేస్ చేశాను. ఆ రోజు నుండి ఈ రోజు వరకు కూడా ప్రతి డిపార్ట్మెంట్లోనే కూడా చాలా ఇన్ డెప్త్గా చెక్ చేసుకుంటూ వచ్చానమాట. సో ఈ వీడియో మీరు ఎండ్ వరకు చూడడం వల్ల దీంట్లో ఉన్నటువంటి ప్రోస్ ఏంటి, కాన్స్ ఏంటి, ఈ టీవీ మనం కన్సిడర్ చేసుకోవచ్చా, లేకపోతే దీనికి కాంపిటేటివ్ వేరే టీవీస్ అయితే ఉన్నాయి వాటిని మనం కన్సిడర్ చేసుకోవాలా అన్న ప్రాపర్ ఇన్ఫర్మేషన్ అంతా కూడా మీకు రావడం జరుగుతుంది. ఎక్కడ కూడా స్కిప్ చేసి వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ అయితే మీరు మిస్ కాకండి. అలాగే ఫ్రెండ్స్, నాకు స్మాల్ రిక్వెస్ట్ ఏంటంటే వీడియో ఎండ్ వరకు చూసి చాలామంది లైక్ చేయడం మర్చిపోయి వెళ్ళిపోతున్నారు. దయచేసి వీడియోని ఇప్పుడే లైక్ చేయండి. అలాగే మీరు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన కనిపిస్తున్న బెల్ సింబల్ కూడా యాక్టివేట్ చేసుకోండి. మీరు నాకు ఇచ్చేటువంటి లవ్ అండ్ సపోర్ట్ ఏదైనా ఉంది అంటే ఒక్క చిన్న లైక్ అలాగే సబ్స్క్రైబ్ మాట. అలాగే మీకు ఏదైనా సరే స్మార్ట్ టీవీ, సౌండ్ బార్స్, ఇతర ఆల్టర్నేటివ్స్ అయినా కావాలంటే మాత్రం కింద కామెంట్ సెక్షన్ అడిగితే ఖచ్చితంగా వీడియోస్ అయితే మీ ముందు తీసుకొస్తాను. కామెంట్ చేస్తే సరిపోదు, పక్కన హై బటన్ అయితే ఉంటుంది, అది కూడా అలా నొక్కి పెట్టేయండి. ఫ్రెండ్స్, ముందే మనం దీని యొక్క డిజైనింగ్ అలాగే బిల్డ్ క్వాలిటీ విషయానికి వచ్చినట్టయితే మంచి సాలిడ్ ప్లాస్టిక్ మెటీరియల్ అయితే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. మంచి హై డ్యూరబిలిటీతో ఈ టీవీ అయితే వస్తుందన్నమాట. ఫ్రంట్ సైడ్ చూసినట్టయితే 3 సైడ్స్ కూడా ఫ్రేమ్లెస్ డిజైన్తో రావడం జరుగుతుంది. బాటంలో కనిపిస్తున్న ఫ్రేమ్ ఏదైతే ఉందో చాలా మినిమల్గా అయితే ఉంటుంది అనమాట. బెజర్స్ కూడా చాలా మినిమల్ బెజర్స్తోనే ఈ టీవీ అయితే వస్తుంది. మనం ఫుల్ లైటింగ్ టెంపరేచర్లో ఈ టీవీ చూస్తున్నప్పటికీ కూడా బెజర్స్ ఎక్కడెక్కడ మిమ్మల్ని అయితే డిస్టర్బ్ చేయమన్నమాట. అలాగే బాటమ్ లెఫ్ట్ కార్నర్లో వచ్చినప్పుడు శాంసంగ్ అని చెప్పి లోగో అయితే ఉంటుంది. అక్కడే ఐఆర్ సెన్సర్తో పాటుగా మిగతా సెన్సర్స్ అన్ని కూడా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది అనమాట. అలాగే మనం బాటమ్ సైడ్కి వచ్చినట్టయితే 2 స్టీరియో స్పీకర్స్ అయితే వీళ్ళు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఇంకా కిందకు వచ్చినట్టయితే మనకి టీ షేప్ లెగ్స్ అయితే వీళ్ళు ప్రొవైడ్ చేస్తుంది అనమాట. ఈ లెగ్స్ మనకి చాలా యూనిక్గా అయితే ఉంటుంది. అలాగే డ్యూరబిలిటీ మాత్రం ద బెస్ట్ అయితే ఉంటుంది అనమాట. దీనివల్ల టీవీ కొంచెం హైట్ అనేటువంటి కనిపించడం జరుగుతుంది. ఎవరైతే టేబుల్ మౌంట్ యూజ్ చేసుకుంటారో మంచి యూనిక్ లుక్ అయితే ఈ టీవీ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. అలాగే మన బాటమ్ సైడ్ విషయానికి వచ్చినట్టయితే కంప్లీట్ కనెక్టింగ్ పోర్ట్స్ అన్ని కూడా వాళ్ళైతే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఫస్ట్ వచ్చినప్పటికి 2 USB పోర్ట్లు అయితే ఉంటాయి. అలాగే 3 HDMI పోర్ట్లు అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. మూడిట్లో వచ్చేటప్పటికి ఈ ARC పోర్ట్. సో ఇక్కడ మన సౌండ్ బార్స్ అన్ని కూడా కనెక్ట్ చేసుకోవాలన్నమాట. అలా మనకు కావాల్సినటువంటి మిగతా పోర్ట్స్ అన్ని కూడా వీళ్ళైతే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఏ ఒక్క పోర్ట్ కూడా వీళ్ళైతే మిస్ చేయలేదు అనమాట. బ్లూటూత్ వెర్షన్ 5.2తో వస్తుంది. వైఫై వచ్చేటప్పటికి వెర్షన్ 5తో రావడం జరుగుతుంది. కనెక్టింగ్ రేంజ్ కావచ్చు, స్టెబిలిటీ కావచ్చు, ఎక్సలెంట్గా అయితే ఉన్నాయని చెప్పుకోవచ్చు. అలా మన రిమోట్ విషయానికి వచ్చినట్టయితే సోలార్ బేస్డ్ స్మార్ట్ బ్లూటూత్ రిమోట్ అయితే వీళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు. దీంట్లో మనకు కావాల్సినటువంటి అన్ని రకాల హాట్ కీస్ కూడా రావడం జరుగుతుంది అన్నమాట. అలాగే ఇది లేటెస్ట్ జనరేషన్ 1 UI బేస్డ్ టైజన్ ఓఎస్తో వస్తుంది. 7 years పాటు అప్గ్రేడ్స్ అనేటువంటి వీళ్ళైతే ప్రొవైడ్ చేస్తారన్నమాట. ఇదే సామ్సంగ్ టీవీస్కి మేజర్ అడ్వాంటేజ్ అని చెప్పుకోవచ్చు. LG వచ్చేటప్పటికి 5 years ఇస్తుంటే వీళ్ళు 7 years ఇస్తున్నారు. మనకి సోనీ లైన్ బ్రాండ్స్ వచ్చినప్పటికి మహా అయితే 1 లేదా 2 year మాత్రమే అప్గ్రేడ్స్ అనేటువంటి ప్రొవైడ్ చేయడం జరుగుతుంది అనమాట. సో అప్గ్రేడ్స్ అనేటువంటి ఎక్కువ రావడం వల్ల టీవీ స్టెబిలిటీ అనేటువంటి టూ గుడ్ అయితే ఉంటుంది. పైగా మనకి సామ్సంగ్ టీవీ నాక్ సెక్యూరిటీతో కూడా రావడం జరుగుతుంది. దీనివల్ల మన టీవీ హ్యాక్ అవుతుందన్న ప్రాబ్లం అయితే లేదు. మన ఫైల్స్ అన్నీ కూడా చాలా సేఫ్గా అయితే స్టోర్ చేసుకోవచ్చు అనమాట. పైగా ఇందులో సామ్సంగ్ టీవీ ప్లస్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు. దీనివల్ల 100+ టీవీ ఛానల్స్ అయితే మనం ఫ్రీగా వాచ్ చేయొచ్చు. ఇందులో మన తెలుగు ఛానల్స్ వచ్చేటప్పటికి ఈ టీవీ నుండి 2 ఛానల్స్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. ఇంకా ఎటువంటి తెలుగు ఛానల్స్ ఏమీ కూడా లేవన్నమాట. ఇంకా అదర్ రిలీజియన్ ఛానల్స్ అన్నీ కూడా అవైలబుల్ అయితే ఉన్నాయి. హాలీవుడ్ ఇవన్నీ కూడా ఉన్నాయన్నమాట. మంచి ఇంటర్నెట్ స్టెబిలిటీ కనెక్షన్ ఉంటే మాత్రం మీరు హ్యాపీగా ఈ కంటెంట్ అంతా కూడా HDRలో అయితే మనం వాచ్ చేసుకోవచ్చు. క్వాలిటీ వైజ్ అయితే మాత్రం ఎక్కడ ప్రాబ్లం అయితే లేదన్నమాట. అలాగే మన వాయిస్ అసిస్టెంట్ విషయానికి వచ్చినట్టయితే పిక్స్బే ఉంటుంది. అలాగే అలెక్సా సపోర్ట్ ఉంటుంది. అలాగే గూగుల్ అసిస్టెంట్ సపోర్టెడ్ కూడా ఉంటుందన్నమాట. ఈ పిక్స్బే వచ్చేటప్పటికి 100% యాక్యురేట్ అయితే ఉంటుంది. ఎక్కడ కూడా మనం ఫెయిల్ అవ్వడం కానీ లేకపోతే మిస్ వర్డ్స్ టైప్ అవ్వడం కానీ ఈ టైప్ ప్రాబ్లం అయితే లేదన్నమాట. ఈ 20 డేస్ని కంప్లీట్గా ఈ వాయిస్ అసిస్టెంట్ ద్వారానే కమెంట్స్ అనేటువంటి ఇచ్చారు. నాకు ఎక్కడ కూడా మనకి ప్రాబ్లం అనేటువంటి నేనైతే నోటీస్ చేయలేదు. సో మంచి వాయిస్ అసిస్టెంట్ అయితే వాళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు. కాకపోతే మనకి హ్యాండ్ ఫ్రీ వాయిస్ అసిస్టెంట్ అయితే ఉండదన్నమాట. ఓన్లీ రిమోట్ ద్వారా మాత్రం కమెంట్స్ అనేటువంటి ఇచ్చుకోవాలి. ఇదైతే మీరు నోట్ చేసుకోండి. పైకి ఇందులో 2GB RAM 8GB ఇంటర్నల్ స్టోరేజ్తో ఈ టీవీ రావడం జరుగుతుంది అనమాట. అలాగే Q4A ప్రాసెసర్ అయితే వాళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు. సో మన ప్రాసెసర్ పెర్ఫార్మెన్స్ అయితే టూ గుడ్ అయితే ఉంటుంది. పిక్చర్ డిపార్ట్మెంట్లోని అలాగే మనకి పెర్ఫార్మెన్స్ ఏ విధంగా ఉంటుంది అనేది ఆ డిపార్ట్మెంట్లో అయితే మనం మాట్లాడుకుందాం అన్నమాట. నెక్స్ట్ మనది ఒక డిస్ప్లే అలాగే పిక్చర్ క్వాలిటీ విషయానికి వచ్చినట్టయితే ఫస్ట్ మనకి డిస్ప్లేలో ప్రొవైడ్ చేసిన స్పెక్స్ అన్ని కూడా చెప్తాను. ఆ తర్వాత పిక్చర్ క్వాలిటీ ఏ విధంగా ఉంది అనేది లైవ్లో అయితే మనం చూద్దాము. సో ఫస్ట్ ఇది మనకి 4K అల్ట్రా హెచ్డి QLEDతో రావడం జరుగుతుంది. ఇది VA ప్యానల్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. 50Hz నేటివ్ రిఫ్రెష్ రేట్తో ఈ టీవీ అయితే వస్తుందన్నమాట. HR10 ఉంటుంది, HLG ఉంటుంది. అలాగే మనకి కలర్ బూస్ట్ ప్రో టెక్నాలజీని కూడా వీళ్ళైతే ఆఫర్ చేస్తున్నారన్నమాట. అలాగే 4K అప్స్కేలింగ్ ఉంటుంది. అలాగే మోషన్ ఎక్సిలేటర్ కూడా వీళ్ళైతే ప్రొవైడ్ చేస్తున్నారు. మైక్రో డిమ్మింగ్ టెక్నాలజీ కూడా వీళ్ళైతే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఫిల్మ్ మేకర్ మోడ్ లాంటి డిఫరెంట్ పిక్చర్ మోడ్స్ కూడా ఈ టీవీలో రావడం జరుగుతుంది అన్నమాట. ఇది కంప్లీట్గా మన స్పెక్స్ వారీగా చూసుకున్నట్టయితే. నెక్స్ట్ మనం పిక్చర్ క్వాలిటీ చూద్దాం ఏ విధంగా ఉంది అనేది. ఫస్ట్ మనం మాట్లాడుకోవాల్సింది దీని యొక్క బ్రైట్నెస్ గురించి.
మిగతా టీవీస్కి ఈ టీవీస్కి మేజర్ డిఫరెన్స్ ఇక్కడే వస్తుందన్నమాట. దీంట్లో డ్యూయల్ ఎల్ఈడీస్తో ఈ టీవీ అయితే రావడం జరుగుతుంది. అంటే మనకి ఎల్ఈడి స్ట్రాప్ ఉంటుంది కదా బ్యాక్గ్రౌండ్లో, అందులో అక్కడక్కడ ఎల్ఈడి లైట్స్ అనేటువంటి ఉండడం జరుగుతుంది. బట్ ఈ టీవీ వచ్చినప్పటికి ఏంటంటే ఎల్ఈడి లైట్ పక్కన మరొక ఎల్ఈడి లైట్ అయితే ఉంటుంది అనమాట. దీనివల్ల ఎక్కువ బ్రైట్నెస్ వస్తుంది, అలా కాంట్రాస్ట్ లెవెల్స్ కూడా ఎక్సలెంట్గా అయితే ఉండడం జరుగుతుంది అనమాట. ముఖ్యంగా మీరు కనుక ఫుల్ లైటింగ్ టెంపరేచర్లో ఈ టీవీ వాచ్ చేస్తున్నప్పుడు మనకు బ్రైట్నెస్ వారీగా ఏ ప్రాబ్లం కూడా లేదు, అంత ఎక్కువ బ్రైట్నెస్తో వస్తుంది. అలా బ్రైట్నెస్ డీటెయిల్స్ కూడా చాలా క్లారిటీగా అయితే కనిపించడం జరుగుతుంది అనమాట. అలా కాకుండా మీరు కనుక జీరో లైటింగ్ టెంపరేచర్లో కానీ లేకపోతే మీరు మీడియం లైటింగ్ టెంపరేచర్లో కానీ ఈ టీవీ వాచ్ చేస్తుంటే మాత్రం పక్కాగా మీరు 25 to 35 మధ్యలో బ్రైట్నెస్ సెట్టింగ్ అనేటువంటి మీరు చేంజ్ చేసుకోండి, డిపెండింగ్ ఆన్ యువర్ రూమ్ అట. సో దీనివల్ల ఏంటంటే ఎక్కువ బ్రైట్నెస్ అనేటువంటి మీకు కంటి మీద పడి మీ కళ్ళు అనేవి స్ట్రెయిన్ అవ్వకుండా ఉండడం జరుగుతుంది అన్నమాట. సో ఓకేనా. అలా మనం వ్యూయింగ్ యాంగిల్ విషయానికి వచ్చినట్టయితే ఏ డైరెక్షన్లో ఈ టీవీ చూస్తున్నా సరే మన వ్యూయింగ్ యాంగిల్ వచ్చి ఏ ప్రాబ్లం కూడా లేదన్నమాట. బట్ కంపెనీ వాళ్ళు ఏంటంటే 178 degrees అని చెప్తున్నారు, అంత లేదు. 168 degrees వ్యూయింగ్ యాంగిల్లో మీరు ఏ డైరెక్షన్లో చూసినా సరే నెగిటివ్లో షేడ్ కానీ లేకపోతే కలర్స్ మన షేడ్ అవుట్ అవుతున్న ప్రాబ్లం కానీ ఏమీ కూడా లేదన్నమాట. 100% యాక్యురేట్గా అయితే వ్యూయింగ్ యాంగిల్ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. అలా కాకుండా మీరు టీవీ పక్కన ఎలా చూసారనుకోండి, అప్పుడు మీకు షేడింగ్ కలర్స్ అనేటువంటి రావడం కామన్. సో ఓకేనా ఫ్రెండ్స్. నెక్స్ట్ మనం వైట్స్ విషయానికి వచ్చినట్టయితే మంచి న్యూట్రల్లో ఉండడం జరుగుతుంది. వైట్స్లో డీటెయిల్స్ కూడా చాలా షార్ప్గా అయితే కనిపిస్తుంది అనమాట. ప్రతి చిన్న మైన్యూట్ డీటెయిల్ కూడా చాలా క్లారిటీ కనిపించడం జరుగుతుంది. ఈ టీవీలో డాల్బీ విజన్ అయితే లేదు, కాకపోతే డాల్బీ విజన్ ఉందా అన్నంత పెర్ఫార్మెన్స్ అనేటువంటిది HDR10+ అయితే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది అనమాట. నెక్స్ట్ మనం బ్లాక్స్ విషయానికి వచ్చినట్టయితే మనం మంచి డీపర్ బ్లాక్స్తో వస్తుంది. బ్లాక్లో డీటెయిల్స్ కూడా చాలా మంచి క్లారిటీగా అయితే విజిబుల్ అవ్వడం జరుగుతుంది. ప్రతి చిన్న మైన్యూట్ డీటెయిల్ కూడా చాలా క్లారిటీగా అయితే కనిపిస్తుంది అనమాట. ఈ టీవీలో మనకి బ్లెండింగ్ ఇష్యూ లాంటి ప్రాబ్లం ఏమీ కూడా లేదు. ఈ 20 days కూడా కంప్లీట్గా చెక్ చేశాను కదా, బ్లెండింగ్ ఇష్యూస్ ఏ డైరెక్షన్లో చూసినా లేకపోతే మనకి ఏ టైప్ ఆఫ్ వీడియో ప్లే చేసినా సరే ఎక్కడైతే లేదన్నమాట. సో మనకి డిస్ప్లే వారీగా చాలా బెటర్ అయితే ఉంది. మనకు లైటింగ్ అంతా కూడా ఈవెన్గా అయితే స్ప్రెడ్ అవుతుంది అనమాట. ఎక్కడ కూడా ప్యాచీగా కానీ ఈ టైప్ ప్రాబ్లం అయితే ఈ టీవీలో లేదని చెప్పుకోవచ్చు. ఓవర్ బ్రైట్నెస్లో వచ్చినా సరే మంచిగా బ్యాలెన్సింగ్లో ఈ టీవీ అయితే ఉండడం జరుగుతుంది అనమాట. అలా మన కాంట్రాస్ట్ విషయానికి వచ్చినట్టయితే మంచి హై లెవెల్ కాంట్రాస్ట్ అనేటువంటి ఈ టీవీ మెయింటైన్ చేయడం జరుగుతుంది అనమాట. ముఖ్యంగా మనకు డార్క్ స్కిన్స్లో వచ్చేటువంటి కలర్స్ ఏవైతే ఉంటాయో చాలా బెటర్ కాంట్రాస్ట్ లెవెల్ అనేటువంటిది మెయింటైన్ చేయడం జరుగుతుంది. మన సాచురేషన్ విషయానికి వచ్చినట్టయితే మంచి న్యూట్రల్ అయితే ఉండడం జరుగుతుంది అనమాట. మీరు ఏ టైప్ ఆఫ్ వీడియో పెట్టుకున్నా సరే ఎక్కడ కూడా ఓవర్ సాచురేట్ అవ్వట్లేదు, అలాగని చెప్పేసి అండర్ సాచురేట్ కూడా అవ్వట్లేదు అనమాట. మంచి బ్రైట్ కలర్స్తో ఈ టీవీ అయితే రావడం జరుగుతుంది. నెక్స్ట్ మన కలర్స్ విషయానికి వచ్చినట్టయితే టోటల్గా నియర్ టు నేచర్ కలర్స్తో వస్తున్నాయి. మనం ప్రతి చిన్న మైన్యూట్ డీటెయిల్ కూడా క్లారిటీగా అయితే చూపిస్తుంది. అలాగే షార్ప్ ఇమేజ్ అనేటువంటిది రావడం జరుగుతుంది అనమాట. అలాగే మనకి ఎక్కడ కూడా వామ్ కలర్ కానీ లేకపోతే సాఫ్ట్ కలర్ అనే ప్రాబ్లం అయితే ఈ టీవీలో లేదని చెప్పుకోవచ్చు. మనం 2024, 2023 శాంసంగ్ టీవీస్ చూసుకున్నట్టయితే మేజర్ సాఫ్ట్ కలర్స్తో చాలామంది సఫర్ అయ్యారు. బట్ మన 2025లో వచ్చినటువంటి ఏ టీవీలోని కూడా ఈ ప్రాబ్లం అయితే లేదన్నమాట. మంచిగా అయితే సార్ట్అవుట్ చేయడం జరిగిందని చెప్పుకోవచ్చు. అలాగే మీకు కనుక స్కిన్ టోన్స్ వచ్చేటప్పటికి చాలా టీవీస్లో రెడ్డిష్ కలర్లు అయితే కనిపిస్తాయి. దీంట్లో వచ్చేటప్పటికి టోటల్ నియర్ టు నేచర్ సైడే స్కిన్ టోన్స్ అనేటువంటి రావడం జరుగుతుంది అనమాట. ఓవరాల్గా మనకు పిక్చర్ క్వాలిటీ టూ గుడ్ అయితే ఉంటుంది. మీరు పక్కగా సాటిస్ఫై అయితే అవడం జరుగుతుంది అనమాట. ఒకవేళ మీరు కనుక ఎక్కువ HDR వీడియోస్ లైక్ OTT యాప్స్లో కావచ్చు, యూట్యూబ్లో కావచ్చు ఎక్కువగా వాచ్ చేస్తున్నారనుకోండి, డైనమిక్ రేంజ్ చాలా బాగుంటుంది. అలా HDR బ్రైట్నెస్ కూడా ఎక్సలెంట్గా రావడం జరుగుతుంది అనమాట. ఇక్కడ కలర్ బూస్టింగ్ అనేటువంటి చాలా మంచి పెర్ఫార్మెన్స్ అయితే ఇచ్చి మంచి బూస్టెడ్ కలర్స్ అనేటువంటి మనకైతే చూపించడం జరుగుతుంది అనమాట. HDRలో మాత్రం 100% మీరైతే సాటిస్ఫై అవుతారు. ముఖ్యంగా ఎవరైతే OTT యాప్స్లో ఎక్కువ వీడియోస్ చూస్తారో వాళ్ళ కోసం అయితే మాత్రం బ్లైండ్గా ఈ టీవీ అయితే పర్చేజ్ చేసుకోవచ్చు. అలా మనకి SDR వీడియోస్ అనమాట. మీ దగ్గర కేబుల్ ఆపరేటర్ ఇచ్చినటువంటి సెటప్ బాక్స్ ద్వారా కనెక్ట్ చేసుకొని ఈ టీవీ SD ఛానల్స్ లైక్ 720p కావచ్చు, అలాగే HD ఛానల్ 1080p కావచ్చు మీరు ప్లే చేస్తున్నప్పుడు 4K అప్స్కేలింగ్ అయితే మాత్రం టూ గుడ్ ఉంటుంది. మంచి డీటెయిల్స్ అయితే యాడ్ చేస్తుంది. కలర్స్ కూడా మంచిగా యాడ్ చేసి ద బ్రైటర్ కలర్స్ అనేటువంటిది ఈ టీవీ అయితే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది అనమాట. కాకపోతే ఏంటంటే దగ్గర నుండి చూస్తున్నప్పుడు మనకి ఇమేజ్ అనేది కొంచెం బ్లర్గా అయితే కనిపించడం జరుగుతుంది. లైట్గా పిక్సెల్స్ విడిపోయినట్టు కూడా కనిపించడం జరుగుతుంది అనమాట. అలా కాకుండా మీరు నార్మల్ లాంగ్ డిస్టెన్స్లో ఈ టీవీ వాచ్ చేస్తుంటే మీకు ఆ టైప్ ప్రాబ్లం అనేటువంటిది లేదన్నమాట. 4K అప్స్కేలింగ్ అయితే మాత్రం ఎక్సలెంట్ పెర్ఫార్మెన్స్ ఈ టీవీ అయితే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది అనమాట. మనకి మిగతా సోనీ కానీ ఏ టీవీ తీసుకున్నా సరే ఈ విధంగానే ఉంటుంది. మన శాంసంగ్ కూడా సేమ్ అయితే ఉందన్నమాట. నెక్స్ట్ మీరు కనుక ఎక్కువ స్పోర్ట్స్ ఛానల్ చూస్తున్నారనుకోండి, మోషన్ బ్లర్ మంచిగా రెడ్యూస్ అవుతుంది. మనకు ఆబ్జెక్ట్ ఎంత ఫాస్ట్గా మూవ్ అవుతున్నా సరే మనకి ఆ ఆబ్జెక్ట్ యొక్క షార్ప్నెస్ బాగుంటుంది. అలాగే డీటెయిల్స్ కూడా చాలా క్లారిటీగా అయితే కనిపించడం జరుగుతుంది అనమాట. స్పోర్ట్స్ ఛానల్ చూసే వాళ్ళైతే మాత్రం హ్యాపీగా పర్చేజ్ చేసుకోవచ్చు. మీరు ఫుల్గా సాటిస్ఫై అయితే అవడం జరుగుతుంది. ఓవరాల్గా పిక్చర్ డిపార్ట్మెంట్లో అయితే ఏ ప్రాబ్లమ్ కూడా లేదన్నమాట. చాలా మంచి పిక్చర్ క్వాలిటీ ఈ టీవీ అయితే ప్రొవైడ్ చేస్తుంది. సో మీరు ఆరామ్స్గా పిక్చర్ డిపార్ట్మెంట్ వైజ్ అయితే ఈ టీవీని తీసుకోవచ్చు. కాన్స్ అనేటువంటి ఏమీ కూడా లేవు అన్నమాట. నెక్స్ట్ మన ఆడియో విషయానికి వచ్చినట్టయితే ఇందులో 20 watt స్టీరియో స్పీకర్స్ అయితే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. డాల్బీ ఈ టీవీలో ఉండదు, ఎందుకంటే ఇది శాంసంగ్ టీవీ, అది కూడా ₹1,00,000 లోపు వస్తుంది కాబట్టి పక్కా డాల్బీ ఆడియో అనేటువంటి వీళ్ళు ప్రొవైడ్ చేయరు.
కాకపోతే ఏంటంటే ఓటీఎస్ లైట్ ఇస్తాము, అలాగే క్యూసిమ్ టెక్నాలజీ ఇస్తాము, అలాగే అడాప్టివ్ సౌండ్స్ కూడా వీళ్ళైతే ప్రొవైడ్ చేస్తారన్నమాట. బట్ మనకి వాకర్స్ చాలా క్లారిటీగా అయితే వినపడుతున్నాయి. అలా మిడ్స్ బాగున్నాయి. ట్రబుల్స్ వచ్చినప్పటికి మీరు అబోవ్ 90 ఆ రేంజ్ చూసుకుంటే మాత్రం ట్రబుల్స్ ఎక్సలెంట్గా రావడం జరుగుతుందన్నమాట. మీరు బిలో 50 బిలో 60 ఆ రేంజ్ చూస్తే మాత్రం ట్రబుల్స్ అంత బెటర్ అయితే లేదు. బేస్ వచ్చినప్పటికి మోడర్న్గానే రావడం జరుగుతుంది. ఓవరాల్గా సౌండ్ క్వాలిటీ బాగుంటుంది. వాల్యూమ్ వచ్చేటప్పటికి ఏంటంటే మీరు బెడ్రూమ్లో కానీ లేకపోతే చిన్న సైజ్ హాల్లో టీవీ పెట్టుకొని చూస్తున్నారనుకోండి, వాల్యూమ్ మీకు సరిపోతుంది అనమాట. 100 పెట్టుకుంటే బాగుందిరా అనుకుంటాం. అలా కాకుండా పెద్ద సైజు హాల్లో కనుక మీరు 55 ఇంచ్ కానీ 65 ఇంచ్ కానీ 43 ఇంచ్ కానీ ఏదైనా పెట్టుకొని వాచ్ చేస్తున్నారనుకోండి, మీకు ఆ వాల్యూమ్ అనేది సరిపోదు అనమాట. మీరు పక్కగా సౌండ్ బార్ అనేటువంటి మెయింటైన్ చేసుకోవాలి. మనకు 20 వాట్ స్టీరియో స్పీకర్స్ వచ్చేటువంటి మనకి సోనీ కావచ్చు, ఎల్జీ కావచ్చు, ఏదైనా తీసుకోండి, అది మనకి ఎక్కువ వాల్యూమ్ అనేటువంటి వినపడుతుంది. బట్ ఇందులో మనకి అంత వాల్యూమ్ అనేటువంటిది రావట్లేదు అనమాట. సో ఖచ్చితంగా పెద్ద టీవీస్ పెద్ద హాల్లో పెట్టుకోవాలనుకున్న వాళ్ళు సౌండ్ బార్ అనేటువంటి మెయింటైన్ చేసుకొని లింక్స్ వచ్చేటప్పటికి కింద డిస్క్రిప్షన్లో అయితే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఆడియో క్వాలిటీకి మాత్రం మీరు ఫిదా అవ్వచ్చు అనమాట. అంత మంచి క్వాలిటీ అనేటువంటిది ఇదైతే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. నెక్స్ట్ మనకి గేమింగ్ విషయానికి వచ్చినట్టయితే మీడియం టు హై లెవెల్ గేమింగ్ వరకు అయితే మనం హ్యాపీగా ఆడుకోవచ్చు. ఈ Q4 ప్రాసెసర్ ఏదైతే ఉందో ఎక్కడ కూడా ల్యాగ్స్ అనేటువంటి కానీ ఫ్రేమ్ డ్రాప్స్ అనేటువంటి లేకుండా మంచి పెర్ఫార్మెన్స్ అయితే ఇది ప్రొవైడ్ చేయడం జరుగుతుంది అనమాట. మీరు గేమింగ్ కన్సోల్స్ కూడా పెట్టుకోవచ్చు. PS5 ఇటువంటి కూడా కనెక్ట్ చేసుకొని మీరు చక్కగా గేమ్స్ అనేటువంటి ఆడుకోవచ్చు. ఇది మనకి 8 ms రెస్పాన్స్ టైంతో రావడం జరుగుతుంది అనమాట. పైగా HIJ ఉంటుంది, అలాగే ALM మోడ్ ఉంటుంది, అలాగే గేమ్ మోషన్ ప్లస్తో కూడా ఈ టీవీ అయితే రావడం జరుగుతుంది. బడ్జెట్లో గేమింగ్ కోసం టీవీ పర్చేజ్ చేయాలనుకున్న వాళ్ళు ఈ టీవీని పర్చేజ్ చేసుకోండి. మీరు ఖచ్చితంగా సాటిస్ఫై అయితే అవ్వడం జరుగుతుంది అనమాట. నెక్స్ట్ మనం ఈ టీవీ యొక్క ప్రోస్ అలాగే కాన్స్ విషయానికి వచ్చినట్టయితే ప్రోస్లో ఫస్ట్ వచ్చేటప్పటికి దీని యొక్క డిస్ప్లే క్వాలిటీ, సో మనం డబ్బులు పెట్టామో అంత పెట్టామో ఇంత పెట్టామో అని ఉండదు అనమాట. క్వాలిటీకి అయితే మాత్రం మీరు ఫిదా అయిపోవడం జరుగుతుంది. సో సెకండ్ వచ్చేటప్పటికి ఏంటంటే ఆడియో క్వాలిటీ, నేను వాల్యూమ్ గురించి చెప్పట్ల, క్వాలిటీ గురించి చెప్తున్నాను అనమాట. చాలా మంచి క్వాలిటీతో వస్తుంది. అలాగే యూఏలో ఎక్కడ కూడా ల్యాగ్ అనేటువంటిది ఏమీ లేదు. పైగా 7 years పాటు అప్గ్రేడ్స్ అనేటువంటి వీళ్ళైతే ప్రొవైడ్ చేస్తున్నారు అనమాట. అలాగే దీని యొక్క రిమోట్ సోలార్ బేస్డ్ రిమోట్తో వస్తుంది. సో మనకు ఆటోమేటిక్గా బ్యాటరీస్ అనేవి మార్చుకునే పనే ఉండదు కాబట్టి సో మంచి టెక్నాలజీతో వీళ్ళైతే వచ్చారని చెప్పుకోవచ్చు. నెక్స్ట్ మనం కాన్స్ విషయానికి వచ్చినట్టయితే ఆడియో డిపార్ట్మెంట్లో ఒక కాన్ అయితే ఉంది, అదే వాల్యూమ్ అన్నమాట. అంత ఎక్కువ వాల్యూమ్తో రావట్లేదు అనమాట. ఇదే దీని యొక్క మెయిన్ కాన్. సెకండ్ వచ్చినప్పుడు డాల్బీ అట్మాస్ ప్రొవైడ్ చేయట్లేదు. ఈ శాంసంగ్కే పెద్ద కాన్ అనమాట. ఈ 2 కాన్స్ తప్ప ఇందులో చెప్పుకోదగ్గ కాన్స్ ఏమీ కూడా లేవని చెప్పుకోవచ్చు. నెక్స్ట్ మనం దీని యొక్క సర్వీస్ అలాగే వారంటీ విషయానికి వచ్చినట్టయితే 2 year వారంటీతో వస్తుంది. 1 year వచ్చినప్పటికి స్టాండర్డ్ వారంటీ ప్రొవైడ్ చేస్తున్నారు. మరొక 1 year వచ్చినప్పటికి ఓన్లీ ప్యానల్ వారంటీ మాత్రం ప్రొవైడ్ చేస్తారనమాట. మనకి లిక్విడ్ డ్యామేజెస్ ఏమీ కూడా ఇంక్లూడ్ అవ్వవు. ఓన్లీ టీవీ లోపల ఏమన్నా మనకి వైట్ డాట్స్ కానీ బ్లాక్ డాట్స్ కానీ లేకపోతే లైన్స్ కానీ ఏమన్నా వస్తే మాత్రం మనకు ప్యానల్ వారంటీ అనేటువంటిది వీళ్ళకి తీసుకోవడం జరుగుతుంది అనమాట. కాకపోతే మీరు సామ్సంగ్ టీవీ పర్చేజ్ చేస్తే మాత్రం 100% కూడా ఎడిషనల్ వారంటీ అనేటువంటి తీసుకోవడం మస్ట్ అండ్ షుడ్. సో మీకు ప్రతి సామ్సంగ్ టీవీ రివ్యూని కూడా చెప్తున్నాను, మస్ట్ అండ్ షుడ్గా మీరు ఎడిషనల్ వారంటీ అనేటువంటి సామ్సంగ్ టీవీస్ తీసుకుంటే మాత్రం పర్చేజ్ చేయండి. సో ఓకేనా. నెక్స్ట్ మనం దీని ఒక ప్రైస్ విషయానికి వచ్చినట్టయితే కంప్లీట్ షీట్ అంతా కూడా డిస్ప్లే పెట్టడం జరుగుతుంది. సో మీకు కావాలంటే స్క్రీన్ షాట్ తీసుకోవచ్చు. అలాగే ఫ్రెండ్స్ ఇంకా ఈ వీడియోని లైక్ చేయకపోతే వెంటనే లైక్ చేయండి. అలాగే మీ యొక్క అభిప్రాయాన్ని కింద కామెంట్ సెక్షన్లో తెలియచేయడం మర్చిపోకండి. హై బటన్ క్లిక్ చేయండి. అలాగే పక్కన కనిపిస్తున్న సబ్స్క్రైబ్ బటన్ కూడా అలా నొక్కి పెట్టేయండి. సో ఓకేనా. సో ఫైనల్గా ఈ టీవీ పర్చేజ్ చేసుకోవచ్చా లేదా అని చూస్తే మాత్రం సో మీకు సామ్సంగ్ నుండి QLEDలో మంచి డిస్ప్లే క్వాలిటీ ఉన్నటువంటి స్మార్ట్ టీవీ కావాలి, మేము సౌండ్ బార్ మెయింటైన్ చేసుకుంటాము, మాకు ఎక్సలెంట్ ఆడియో క్వాలిటీ కూడా రావాలి ఫ్రమ్ ద సౌండ్ బార్ అనుకుంటే మాత్రం ఈ టీవీని పర్చేజ్ చేసుకోండి. మనం పెట్టే డబ్బులకైతే మాత్రం 100% న్యాయం చేయడం జరుగుతుంది. కాకపోతే ప్రైజ్ వచ్చేటప్పటికి ఏంటంటే కొద్దిగా ఎక్కువే ఉంటుంది అనమాట. లైక్ మన 43 నుంచి వచ్చేటప్పటికి అప్రాక్సిమేట్లీ 48,000 రూపాయల బడ్జెట్ వీళ్ళు సేల్ చేస్తున్నారు. మీ దగ్గర కార్డ్ ఆఫర్స్ ఏమైనా ఉన్నాయనుకోండి, HDFC క్రెడిట్ కార్డు కానీ ఏమైనా యూజ్ చేసుకుంటే ఒక 2,500 3,000 రూపాయలు తగ్గడం జరుగుతుంది అనమాట. బట్ ఆ రేంజ్లో కూడా కొంచెం ఎక్కువ ప్రైజ్ అని చెప్పుకోవచ్చు. బట్ ఎనీవే దీని యొక్క డిస్ప్లే క్వాలిటీకి అయితే మాత్రం మనం పెట్టొచ్చు. సో మనకి ఓవరాల్గా మంచి సాటిస్ఫైడ్ క్వాలిటీ అనేది ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. చాలామంది ఏంటంటే ఈ టీవీకి అలాగే సామ్సంగ్లోని QE-F1 అయితే ఉంది, ఈ టీవీ కంపారిజన్ అనేటువంటిది అడుగుతుంది అనమాట. అసలు మీరు కంపేర్ కూడా చేయొద్దు బ్రదర్, ఎందుకంటే మనకి బ్రైట్నెస్ చాలా డిఫరెన్స్ అనేటువంటిది ఉంది. దీనివల్ల పిక్చర్ క్వాలిటీ అనేది కంప్లీట్గా మారిపోతుంది. ఆడియో క్వాలిటీ 2 ఒకటే, పెర్ఫార్మెన్స్ 2 ఒకటే అయినప్పటికీ కూడా పిక్చర్ క్వాలిటీ రెండింటిలోని కూడా 40% డిఫరెన్స్ అనేటువంటి చాలా సింపుల్గా నోటీస్ చేస్తారనమాట. సో దయచేసి రెండింటిలో కూడా మీరు కంపేర్ చేయకండి, 2 కూడా కంప్లీట్ డిఫరెంట్ పిక్చర్ క్వాలిటీ అనమాట. QE-F1 వచ్చినప్పటికీ మిడ్ రేంజ్ QLED స్మార్ట్ టీవీ
మనకి Q8F వచ్చినప్పుడు కొంచెం హై లెవెల్ QLED స్మార్ట్ టీవీ అయితే మీరు నోట్ చేసుకోండి. సో ఇది కంప్లీట్‌గా ఈ టీవీకి సంబంధించిన రివ్యూ వచ్చేటప్పటికి. ఇంకా మీకేమైనా డౌట్స్ కానీ, క్వెరీస్ కానీ ఉంటే కింద కామెంట్ సెక్షన్‌లో అడగండి. ప్రతి కామెంట్‌కి కూడా రిప్లై ఇవ్వడం జరుగుతుందన్నమాట. నెక్స్ట్ మీకు ఏ టీవీ రివ్యూ కావాలి? అది కింద కామెంట్ సెక్షన్‌లో అడిగారనుకోండి. సో ఖచ్చితంగా ఆ టీవీ పర్చేజ్ చేసి దాని యొక్క రివ్యూ కూడా చేద్దామన్నమాట. ఇంకా 2, 3 టీవీస్ అయితే ఉన్నాయి ఇంకా రివ్యూస్ చేయవలసినవి. సో అతి త్వరలో అవి కూడా మీ ముందు తీసుకొస్తాను. అలాగే మన దగ్గర చాలా టీవీ స్టాక్ అయితే ఉన్నాయన్నమాట. అవన్నీ కూడా నేను సేల్ అయితే పెడతాను. అతి త్వరలో దానికి సంబంధించిన వీడియో కూడా చేస్తానన్నమాట. సో ఆ వీడియోస్ ఏమీ కూడా మీరైతే మిస్ అవ్వద్దు. ఎక్కడ నుండి వచ్చే వీడియోస్ అన్నీ కూడా చాలా యూజ్ఫుల్ ఇన్ఫర్మేషన్ వీడియోస్ అయితే ఉంటాయి. సో దయచేసి అన్నీ కూడా డైలీ ఫాలో అవుతూ ఉండండి. అలాగే మీకోసం మన ఛానల్లో లాట్ ఆఫ్ వీడియోస్ అన్నీ కూడా ఉన్నాయన్నమాట. ఒక్కసారి విజిట్ చేశారంటే మీకు ఏమైనా నచ్చితే ఆ వీడియోస్ కూడా వాచ్ చేసుకోవచ్చు. ఇది మాట ఈ వీడియో వచ్చినప్పటికి. మళ్ళీ అడుగుతున్నాను, విసుకోకండి. ఇంకా వీడియోని లైక్ చేయకపోతే దయచేసి వీడియోని లైక్ చేయండి. అలాగే ఇంకా మీరు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన కనిపిస్తున్న బెల్ సింబల్ కూడా అలా నొక్కి పెట్టండి. అలాగే దయచేసి మీ పెద్ద మనసుతో హై బటన్ అలా నొక్కి పెట్టండి. ఓకేనా? సో ఇది మాట. సో మరొక మంచి వీడియోతో నేను మీ ముందుకు వస్తా. అంతవరకు చూస్తూనే ఉండండి సత్య టెక్ తెలుగు.